శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 2. సోమకాంతుని చరిత్ర. విధి చాలా బలీయమైనది. సోమకాంతుడు ఏ జన్మలో ఏ పాపం చేశాడో అతడికి దారుణమైన కుష్ఠురోగం పట్టుకుంది. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. తనకు సంక్రమించిన వ్యాధికి రాజు కుంగిపోయాడు, దుఃఖంతో కుమిలిపోయాడు. రేరాజును బోలిన ఆ రాజు ముఖం, దేహం చీము నెత్తురు కారుతున్న ద్రవములతో దుర్గంధ భూయిష్టమై వికృతంగా మారి ఎముకల గూడులా తయారైంది. రాజు దుఃఖంను దిగమింగుకుని మంత్రులను పిలిచి, మహామంత్రులారా, నా జన్మ ఇక నిరర్ధకమైనది. గత జన్మలో ఏం పాపం చేశానో ఏమో, ఈ జన్మలో ఇప్పుడు నాకు ఈ దురవస్థ వచ్చింది. మీకందరికీ తెలుసు కదా, నేను ప్రజలకు ఏ లోటు లేకుండా రాజ్యం పాలించాను. దైవ కార్యాలు విధి విధానంగా నిర్వర్తించాను. దివ్య సుగంధ ద్రవ్యాలతో పరిమళించే నా ఈ శరీరం కురుపులతో కుళ్ళుతోంది. నా వికృత రూపాన్ని ప్రజలకెలా చూపగలను? మీరే చెప్పండి. అందుచేత నేను అడవికి తరలిపోవడానికి నిశ్చయించుకున్నాను. మా కుమారుడికి మీరు పట్టం కట్టండి. వాడికి సహకరిస్తూ మీరు రాజ్యపాలన వాడి చేత చేయించండి అని చెప్పాడు. పొంగి పొరలి వస్తున్న దుఃఖంతో రాజు మూర్ఛపోయాడు. మంత్రులు రాజుకు ఉపచారాలు చేసి అతడు తేరుకున్న తర్వాత, మహారాజా, మీ అనుగ్రహం వల్ల మేము సమస్త సుఖాలు అనుభవించాము. మీ కుమారుని రాజ్యం పాలించనివ్వండి. మేము మాత్రం కృతజ్ఞులం కాలేము. మీరు లేకుండా మేము జీవించలేము. మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా మేము ఉండలేము. మేము కూడా మీతో పాటు అడవికి వచ్చేస్తాము. ఆన తీయండి అని రాజును వేడుకున్నారు. తదుపరి రాజు పక్కనే ఉన్న అతని భార్య సుధర్మ, మహామంత్రులారా, నేను పతివ్రత ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికి వెళ్తాను. మీరు మా పుత్రుడికి సహాయం చేస్తూ రాజ్యపాలన కొనసాగించండి అని పలికింది. అంత హేమంకరుడు దుఃఖాకాంతుడై, పితాజీ, నాకీ రాజ్యం వలదు, ఈ భోగభాగ్యాలు వలదు. మీ సేవ కంటే మించిన కార్యం నాకు వేరొకటి లేదు. కాబట్టి నేను కూడా మీతో అడవికి వస్తాను, అనుమతించండి అని వేడుకున్నాడు. సోమకాంతుడు కొడుకుని వారించి, చూడు కుమారా, పుత్రునికి పితృవాక్య పరిపాలన కంటే వేరొక గొప్ప ధర్మం లేదు. పితరులకు శ్రాద్ధాది కర్మలు చేసేవాడు, గైలో పిండ ప్రదానం చేసేవాడు, తండ్రి మాట మన్నించేవాడు పుత్రుడనబడతాడు. అందుచేత నా మాట విని నువ్వు రాజ్యాభిషిక్తుడవై ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ లెస్సగా రాజ్యం పాలిస్తూ ఉండాలి అని హితము చెప్పాడు. తదుపరి సోమకాంతుడు తన కుమారుని రహస్య మందిరానికి తీసుకొని వెళ్ళాడు. 2వ అధ్యాయము సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 3. రాజు కుమారునకు ధర్మాచరణం, రాజనీతి గురించి ఉపదేశించడం. రహస్య మందిరంలో కుమారుని ఒక ఆసనంపై కూర్చోబెట్టి తాను వేరొక ఆసనంపై కూర్చుని రాజు ధర్మాచరణం గురించి, రాజనీతి గురించి ఇలా వివరించాడు. కుమారా, నేను చెప్పేది శ్రద్ధగా విను. తెల్లవారుజామున నిద్ర నుండి లేవాలి. ఒక శుచి అయిన చోట కూర్చుని మొదట గురువును స్మరించి తర్వాత ఈ విధంగా దైవ ప్రార్థన చేయాలి. ముందుగా భూమాతను కండ్లకద్దుకొని, ఓ భూమాత, నిన్ను నేను తొక్కుతున్నాను. ఆ పాదస్పర్శ వల్ల నన్ను నువ్వు క్షమించు అని భూదేవిని ప్రార్థించాలి. తదుపరి గణపతిని, ఇతర దేవతలను ఈ విధంగా స్తుతించాలి. ప్రాతర్నమామి గణనాథమశేషహేతుం బ్రహ్మాదిదేవ వరదం
సకలాకమాఢ్యం ధర్మార్థకామఫలదం జనమోక్షహేతుం వాచామగోచరమనాదిమనంతరూపం. దీని తాత్పర్యం ఏమనగా, సమస్తములకు కారణభూతుడు, బ్రహ్మాది దేవతలకు వరప్రదాత, వేద సంపన్నుడు, ధర్మార్థ కామ ఫలములనిచ్చువాడు, జనులకు మోక్షకారకుడు, ఆది లేనివాడు, వాక్కులకు అందనివాడు, అనంతరూపుడు అగు గణపతికి ప్రాతర్నమస్సులు. ప్రాతర్నమామి కమలాపతి ముగ్రవీర్యం నానావతార నిరతం నిజరక్షణాయ క్షీరాబ్ధివాసమమరాధిపబంధుమీశం పాపాపహం రిపుహరం భవముక్తిహేతుం. అతి పరాక్రమవంతుడు, నిజ భక్త రక్షణ కొరకు అనేక అవతారములనెత్తినవాడు, ఇంద్రాది దేవతలకు బంధువు, పాపహరుడు, పాలసముద్రము నివాసముగా కలవాడు, శత్రుభంజకుడు, సంసార బంధంను తొలగించువాడు, సర్వేశ్వరుడు అగు శ్రీ లక్ష్మీపతిని ప్రాతకాలంన ప్రార్థిస్తున్నాను. ప్రాతర్నమామి గిరిజాపతి మిందుమౌళిం వ్యాఘ్రాజినావృతముదస్తదయం మనోజే నారాయణేంద్రవరదం సురసిద్ధజుష్టం సర్పాన్ త్రిశూలడమరూన్ దధతం పురారిం. చంద్రచూడు, పులితోలు కప్పుకున్నవాడు, మన్మధుని దహించినవాడు, విష్ణువు, ఇంద్రుడు మొదలగు వారికి వరప్రదాత, దేవతల చేత మునుల చేత నుతింపబడువాడు, సర్పము, త్రిశూలము, డమరకము ధరించినవాడు, త్రిపుర సంహారకుడు అగు పార్వతీపతిని ప్రాతకాలంన నమస్కరించుచున్నాను. ప్రాతర్నమామి దిననాథమఘాపహారం గాఢాంధకారహరముత్తమలోకవంద్యం వేదత్రయాత్మకముదస్తసురారిమాయం జ్ఞానైకహేతుమురుశక్తిముదారభావం. చీకటిని పోగొట్టువాడు, పాపములను నశింపచేయువాడు, ఉత్తమ లోకములచే స్తుతింపబడువాడు, వేదత్రయాత్మకుడు, మాయను హరించువాడు, జ్ఞానోదయమునకు హేతుభూతుడు, మహాశక్తిమంతుడు, ఉదార స్వభావం కలవాడు అగు సూర్యనారాయణమూర్తిని ప్రాతకాలంన నమస్కరించుచున్నాను. ప్రాతర్నమామి గిరిజాం భవభూతిహేతుం సంసార సింధు పరిపారకరీం త్రినేత్రాం తత్వాదికారణముదస్తసురారిమాయాం మాయామయీం సురమునీంద్రనుతాం సురేషీం. శివునికి అర్ధాంగి, సంసార సముద్రాన్ని దాటించేది, 3 కళ్ళు గలది, మాయను హరించేది, జగజ్జనని, మహామాయ అయినది, దేవతలు మునులచే స్తుతింపబడేది అటువంటి పార్వతిని వేకోనే నమస్కరించుచున్నాను. ఈ విధంగా ఇతర దేవతలను, మునిగణములను స్తుతించాలి. వారికి క్షమాపణ చెప్పుకుని తర్వాత కాళ్యాలు తీసుకుంటా ఉదక పాత్ర, నీళ్ల చెంబు పట్టుకుని ఊరికి నైరుతి దిశగా వెళ్ళి బ్రాహ్మణుడు తెల్లని మట్టిని గ్రహించి పంట పొలాలు, బ్రాహ్మణ నివేశనాలు, పుట్టలు ఉన్న చోట్లను విడిచిపెట్టి భూమిని గడ్డితో కప్పి గురు లఘు సంఖ్యలు తీర్చుకోవాలి. దివారాత్రము ఉత్తర దక్షిణములుగా మలమూత్రములను విసర్జించాలి. 5 సార్లు మట్టితోనూ నీటితోనూ కడుక్కోవాలి. తరువాత 10 సార్లు ఎడమ చేతిని, 7 సార్లు 2 చేతులను, తిరిగి ఎడమ చేతిని 3 సార్లు కడుక్కోవాలి. పాదములను మట్టితో శుభ్రంగా కడుక్కోవాలి. వ్రతదీక్షలోనున్నవాడు ఈ విధంగా 2 సార్లు, వనగోచరుడు 3 సార్లు, యతి 4 సార్లు శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత శుద్ధాచమనం చేసి పిదప పాలుకారు మర్రిపుల్లను ప్రార్థనాపూర్వకంగా గ్రహించాలి.
ఓ వృక్షరాజమా, మాకు బలము, ఓజస్సు, తేజస్సు, బుద్ధి, ధనము, పశు సంపద సమృద్ధిగా ప్రసాదించు అని వటవృక్షంను ప్రార్థించాలి. పిమ్మట ఆ పుల్లతో శుభ్రంగా పండ్లు తోముకోవాలి. తరువాత నదిలో గాని తటాకంలో గాని మొదట మట్టితోనూ పిదప మంత్రపూర్వకంగా శీతలోదకములతోనూ శుభ్రంగా స్నానం చేయాలి. ఆ తరువాత సంధ్యావందనం ఆచరించాలి. పిమ్మట జపము, హోమము, స్వాధ్యాయం, తర్పణం, దేవపూజ, వైశ్వదేవం అను షట్కర్మలు జరిపి అతిథి పూజ చేసి బ్రాహ్మణ సాక్షికంగా భోజనం చేసి పురాణ శ్రవణం చేసి యథాశక్తి దానం చేయాలి. పరులను ఎంతమాత్రమూ నిందించరాదు. పరోపకారం చేయాలి. గురుద్రోహం, వేదనింద, నాస్తిక్యం, పాపులతో సహవాసం, తినకూడని పదార్థాలు తినడం, పరదారితో సంపర్కం, నిజపత్నిని నిర్లక్ష్యం చేయడం వంటి నిషేధ వ్యాపారాలు ఎంత మాత్రమూ చేయకూడదు. గురువులకు, తల్లిదండ్రులకు, గోవులకు సేవ చేయాలి. దీనులకు, గుడ్డివారికి, అవిటివారికి అన్న వస్త్రాలు దానం చేయాలి. ప్రాణం పోయినా సరే అబద్ధమాడరాదు. దుష్టులు ఏ ఏ తప్పులు చేశారో విచారించి వారికి ఆయా తప్పులకు సరి అయిన దండన విధించాలి. ఒకప్పుడు శత్రువై ధర్మిలాను మిత్రుడుగా మారిన వాడిని పూర్తిగా నమ్మరాదు. 6 గుణాలు ప్రవర్తింపచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. తన శక్తి మేరకు దానం చేయాలి. దానం చేయని రాజు దరిద్రుడవుతాడు. గూఢచారులు ప్రభువునకు 3వ నేత్రము వంటివారు, దూతలు ముఖం వంటివారు. వారి ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు రాబట్టి దుష్ట శిక్షణకు సిద్ధంగా ఉండాలి. దండనీతిని పాటించడం వల్లనే ప్రజలు భయభక్తులతో మెలుగుతారు, ధర్మ మార్గంలో నడుచుకుంటారు. అలా కాకపోతే రాజ్యం అరాచకమవుతుంది. రాజ్యానికి సంబంధించిన ఆలోచనలు ఎప్పుడూ అతి గుప్తంగా ఉండాలి. రహస్య ఆలోచనలు బయటకు వెల్లడైతే రాజ్యానికి ముప్పు వస్తుంది. కాబట్టి రహస్య ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కకూడదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యం అనే 6 అంతఃశత్రువులను జయించాలి. రథచ్ఛేదము, వృక్షఛేదము రాజు అరికట్టాలి. స్త్రీలకు రహస్యములు చెప్పరాదు. ప్రజల యొక్కయు, మంత్రుల యొక్కయు, భృతుల యొక్కయు హృదయాలను ఆకర్షించాలి. బ్రాహ్మణులకు అప్పుల బారి నుండి, గోవులను పంకముల నుండి తప్పించడం ప్రభువు యొక్క ముఖ్య ధర్మము. సర్వకాలములందు దేవబ్రాహ్మణ పూజ చేయాలి. నీతిమంతులైన ప్రభువులు ఆచరించవలసిన ధర్మములివి. ఇవి కాక మరికొన్ని రాజనీతి ధర్మాలు, మర్మాలు హేమంకర్ణకు రాజు ఉపదేశించాడు. తర్వాత క్షేమంకరుడు, విద్యాధీశుడు, రూపవంతుడు అను 3 మంత్రులను రప్పించి వారితో కుమారుని పట్టాభిషేకం కొరకు మంచి ముహూర్తం ఆలోచించి పట్టాభిషేక సంబరాలను స్థిరపరిచి మొదట గణేశ పూజ, పిమ్మట ఇష్టదేవతారాధన, మాతృదేవతా పూజ, పుణ్యావచనం జరిపించి విధి ప్రకారం హేమంకర్ణకు పట్టాభిషేకం జరిపించాడు సోమకాంతుడు. పిమ్మట మంత్రులను ఉద్దేశించి, నా ఆజ్ఞలు శిరసావహించి నా రాజ్యపాలనలో మీరు నాకు ఎలా సహకరించారో అలాగే నా కుమారునికి కూడా మీ సహకార సంపత్తులను అందజేస్తూ ఉండాలి అని ఆజ్ఞాపించి అతని ఆజ్ఞలు మన్నిస్తూ సక్రమంగా రాజ్యం పాలించాలి అని చెప్పి పుత్రుని అమాత్యులకు అప్పగించాడు. 3వ అధ్యాయం సమాప్తం.